అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ క్యాబేజీ కొబ్బరి పెసరపప్పు కూర అండి. దీన్ని పొరియాలని కూడా అంటారు. ముందుగా 2 కప్పులు సన్నగా తరిగిన క్యాబేజీని ఇలా స్టీమర్లో వేసుకోవాలి. ఇలాంటి స్టీమర్ లేకపోతే చిల్లుల గిన్నె కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టకుండా కూడా ఉడికించుకోవచ్చు. ఇందులోనే ఒక పావు కప్పు నానబెట్టిన పెసరపప్పు నీళ్లు తీసేసి వేసుకోవాలి. పెసరపప్పు ఒక అరగంట సేపు నానబెడితే సరిపోతుంది. రెండు కలిపి ఒక 7 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. మధ్యలో మూత తీసి ఒకసారి మొత్తం అంతా కలపాలి. పెసరపప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పైన గిన్నె తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ కూర కోసం కొబ్బరి మిశ్రమం ఒకటి తయారు చేసుకోవాలి. ఒక 5 ముక్కల పచ్చి కొబ్బరి, గుప్పెడు కొత్తిమీర, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక అంగుళం అల్లం ముక్క, ఒక అర చెంచా జీలకర్ర తీసుకోవాలి. ముందుగా కొబ్బరికాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు ఏమీ పోయకూడదు. ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్నంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేయాలి. పోపు వేయడానికి ఒక టీ స్పూన్ శనగపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, ఒక ఎండుమిరపకాయ, అర టీ స్పూన్ ఆవాలు, పావు చెంచా ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి పోపు అంతా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. పోపు అంతా బాగా వేగాక ఉడికించిన క్యాబేజీ పెసరపప్పు వేసి కలుపుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి కలపాలి. ఈ కూర చాలా హెల్దీ కూర అండి. ఈ కూరను ఒక మీల్ లాగా కూడా తినేయచ్చు. వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రోల్ చేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మూత పెట్టి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 3 నిమిషాలు అయ్యాక మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనం తయారు చేసుకున్న కొబ్బరి మిశ్రమం వేసి కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక 30 సెకండ్ల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొబ్బరి వేసాక ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టి వేయించకూడదండి. కూర ఎక్కడ తడి లేకుండా పూర్తిగా వేగిపోయింది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మని క్యాబేజీ కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.